గురుగారు అంతా పోతే ఎడమకం పెడమకం పెట్టకుండా ఎడమకం పెడమకం లేకుండా అందంగా మూడు ముళ్ళు వేసేసామంటే నీ పెళ్ళి అయిపోతే పూర్వమే ఉండి పూర్వం భర్త గుండ్రంగా గుమ్మిడి చేయించేవాడు తర్వాత తరుమానం రాయ నిర్మాణం చేయించేవాడు ఇప్పుడు అవసరం కొద్ది చేయించు అంటిపోయి మారడం సినిమా ప్లేస్ ఏటీఎం మారడం పైకి మెత్తగా ఉంటుంది లోపల మెత్తగా ఉంటుంది కొడుకు కొడుతారా తండ్రి కొడుకు చేసి తండ్రి అంశాలు అందంగా చేసి కొడుకు కొత్తండి అది ఒక మంగళవాడు ఉన్నాయి బంగారు తీసుకున్నారు కాకెక్కువైపోయి కొళ్ళు ముద్దు కొళ్ళు కొళ్ళు ఏ కొళ్ళు బంగారు కొళ్ళు ఆడవారికి అన్నగెత్తుకోవాలి మగవారికి అడగెత్తుకోవాలి అదిగోనమ్మా అదిగోనమ్మా పట్టుకోండమ్మా అందరూ కడగెత్తుకున్నారా మా ఆంటీ గారికి పడుగెత్తుకుంటుంది ఆగడితే అండిపడిగా సెప్టెంబర్ అమ్మాయి తాకెత్తాను అమ్మాయి తోపలు అమ్మాయి పెళ్లి ఉంటది అమ్మాయికి ఏమవుతుందమ్మా పెళ్లి కూతురు పెద్దమ్మని ఈ కారులో ముందు సీట్ కావాలి చీర కావాలి అమ్మాయి జాగ్రత్త అందరికీ మూడు లెక్కేసి మూడు మంచాలు సంపాదించామంటే నువ్వు నొప్పలేదు ముగ్గులు తినే పళ్ళు పైకి వచ్చేస్తారు పప్పు పోగొట్టున్నారు అది ఎదగాలి పప్పు తినేసి చూసారండి మంగాదేవి మెడలో వేడికండ్ల స్వామి ముక్కసరిగా మూడు ముళ్ళు ధరించమన్నాడు. అంటే 10 లక్షలు బాబు పెళ్లి కొడుకు 10 లక్షలు ఇచ్చిన 3 ముళ్ళే. అది లక్షించిన 3 ముళ్ళే. 10 లక్షలు 3 ముళ్ళే. 3 ముళ్ళే. 3 లక్షలు తక్కువ ఇచ్చారు 3 తక్కువ ఇచ్చారు 3 ముళ్ళే. అయ్యా 3 ముళ్ళే పెట్టండి. 3 ముళ్ళే కలంపూరే 3 ముళ్ళే. ఆవిడ కలిసి 3 ముళ్ళు. 3 ముళ్ళకి అర్థం ఉంది.
తొలిముడి బ్రహ్మముడి అంటారు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవి చూసారండి. మన మానవుల తలరాతలు రాస్తూ బ్రహ్మదేవుడు నాలుగు సాపితే మన మానవుల తలరాతలన్నీ కూడా రాస్తుందండి. అవునండి సరస్వతీదేవి. అలా భార్యకి భర్త, భర్తకి భార్య, సేదోడు వాదోడుగా మాట సాయం చేసుకుంటూ చూడండి. భర్త వెక్కిరిపోగాను ఇంకో భయం లేదనుకో, నేనున్నాను మా అమ్మగారింటికి తెచ్చానని పోయడం తల వచ్చేది దేనికి బలం. అవునండి. రూపాయలు సంపాదించి 2 రూపాయలు సంపాదించాడు, 1 రూపాయి వెనక్కి వస్తుంది, 1 రూపాయి పడుతుంది. ఈ వెనక్కేసిన రూపాయి పెరిగిపోద్ది. ఒకసారి ఏమంటే మన డబ్బులు మనకు సరిపోతాయని చెప్తారు. అవునండి చూసారండి. భర్తకి భార్య, భార్యకి భర్త తోడుగా ఉండాలని తొలిముడించారు. అవునండి. రెండో ముడి లక్ష్మీదేవి మహావిష్ణు. అవును. ఎప్పుడు కూడా డబ్బు ధనముతో సిరి సంపదలతో తొలుతూగుతా ఉంటారు కదమ్మా. అవును. అలాగే లక్ష్మీదేవి మహావిష్ణువులా ఉండాలని అవును రెండో ముడించారు. మూడో ముడి ఎందుకు అంటారు? ఎందుకంటే అది నువ్వు అత్తయ్య గారు రోజు గారు అడిగిపోతుంది. ఈ అల్లుడి గారు మా ఇంటికి వస్తారని మరిపోతుంటాను. అల్లుడు వస్తే ఈ దూవిలో చుట్ట వస్తావు. నువ్వు కానీ సంకోలింటికి వెళ్ళావనుకో ఊళ్ళో వాళ్ళు 4 ఊళ్ళో వస్తారు. మీ అత్తయ్య గారు లైన్ పెట్టుకొని సరిపోద్ది. నువ్వు కాస్తే అడుగుతుంది. చూసేదండి. అంటే మనం ఎంత డబ్బు ఉండని, అవును ఎంత బంగారం ఉండని, ఎంత వెండి ఉండని, ఎంత పేరున్నా సరే అవును ముందుకుంటా ఇంకోళ్ళు కుమారుడికి వెళ్ళేటోడికి ఏమడుగుతారమ్మా? సంతానం అడుగుతారు. అవును. అందుకనే పార్వతి పరమేశ్వర్ లాగా ఇద్దరు ముద్దు ఇలాంటి మూడోడు కాదు. చూసేదండి. మంచినీరు అంటుందండి మా అమ్మకి. 10 ఎకరాలు చేయను పోగేస్తాను. 6 గేదెలు 10 ఎకరాలు చేయను వదులుకున్నాడమ్మా. ఊరికి 4 మూలలు ఉంది చేయను. వదులుకుని రావు ఉంటాడు, ఉక్కుని ఎల్తాడని ఉంటాడు, ఉక్కుని ఎక్కడని ఉంటాడు. ఎడగారం కాదమ్మా. అలా నడిచి 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 అడుగు అలా సరిపోయి 55 వరకు కృతాయుగంలో మనిషి కార్యం తెచ్చుండేవారంట. మళ్ళీ కేతాయుగంలో దగ్గరంట, మళ్ళీ ద్వాపరయుగంలో దగ్గరంట. ఈ కలియుగం వచ్చేటప్పటికి ఇలా దగ్గరంట. మీరిద్దరికీ సాక్షాన్ని కలిగితే అలా ఉంటారు. చూసారండి. అంటే పార్వతీ పరమేశ్వర్ లాగా ఈ దంపతులు కళ్యాణమైన దంపతులు సంతానం కొద్ది సింకు చెందకూడదు. ఇద్దరు ముద్దు మూడవడానికి కదా మంచిగా ఎలాంటి చూసేయండి. సంతానం కొద్ది సింకు చెందకూడదని 3 ముళ్ళు ఇస్తారు. ఒక టెంకాయ తెచ్చి చేస్తారు. ఆ కలంగా ఏం తీసుకోండి బాబు, ఇక్కడ పెట్టండి. జ్ఞానకు లోటు లేకుండా ఉండాలని 5,000 మంది వెంకట బాబు మంగాదేవి కాబట్టి మంచి ఉత్సవాలు తలంబరాలు. అవును మనం వెళ్ళాం కాబట్టి పచ్చిబియ్యము. భగవంతుడు వెంకట బాబు మంగాదేవి తలంబరాలు పూసుకున్నారు. మంగాదేవి తల మీద సమలెవరు పూసి మన సమలెవరి తల మీద మంగా సమలెవరు పూస సమలెవరి తల మీద మంగా పోతే కూర్చున్నా అంతే ఉన్నాడు, నుంచున్నా అంతే ఉన్నాడమ్మా. మీ అల్లుడు గొడవ లేదు. చిలకలా ఉన్నాడు. చూసారండి. నవ్వు చిలకడ 2 పళ్ళు 50 పళ్ళు ఉంటుంది. నేను నవ్వులేసి ఇచ్చేది మింగేస్తాను గొడవ. చూసారండి. అంటే భగవంతుడు అనుకున్నాడు ఏమని, అమ్మా భగవంతుడు సాగు పుత్రులు ఉన్నాయమ్మా దేవుడికి ఉన్నాయమ్మా ఎక్కడన్నా
చూసారా? ఆ. ఎక్కడ బాబు అనుకున్నాడు ఏమని? ఆడవారికి మనము తల వంచితే ఆ, ఆయుష్యను అవును. అంటే ఆయుష్ తరిగిపోద్ది. ఆ, మనం మానవులు అవును. నూరేళ్ళకైనా